ఇతనికి కోరికలు బానే ఉన్నాయి. అంటే సెక్స్ చేయాలన్న కోరిక, ఆ ఏజ్‌లో ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. బట్ అంగం గట్టిపడటం లేదు. అందుకనే సెక్షువల్ యాక్ట్ అనేది లేదు. సో, ఫైనల్లీ నేను షాక్ వేవ్ థెరపీ అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సెషన్స్ వైస్ జరుగుతాయి. ఇవి నేను దానికి అబ్బాయికి తగ్గట్టు పెట్టాను. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. తర్వాత ఆబ్వియస్‌లీ వాళ్ళు దే లీడ్ ఏ వెరీ గుడ్ సెక్షువల్ లైఫ్. ఆ సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది. సో, ఇందులో ఏం జరిగింది అంటే, అంగానికి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో ఆబ్వియస్‌గా మన కోరికలకి తగ్గట్టు అంగం గట్టిపడదు. ఒకవేళ అంగం లావైనా కానీ స్ట్రాంగ్‌గా సెక్షువల్ యాక్ట్‌కి కావాల్సినంత స్ట్రెంగ్త్ ఉండదు. సో, అందుకని సెక్షువల్ యాక్ట్‌లో ముందుకు వెళ్ళలేరు. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే, అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొద్దిగా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తుంది. ఏ విధంగా? నియోవాస్కులరైజేషన్ పద్ధతుల ద్వారా అంగంలో కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడుతుంది. సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ అవుతుంది.